తన సొంత నగరం మధురపై 17 సార్లు దాడి జరిగితే శత్రువులను చంపగలిగే సత్తా ఉన్నా పారిపోయి పిరికివాడు రణ్ఛోడ్ అనే నిందను ఆయన ఎందుకు భరించాడు? తన ప్రజలను కాపాడుకోవడానికి ఆయన వేసిన ఆ మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ ఏంటి? ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే శ్రీకృష్ణుడి గురించి మీరు ఇప్పటిదాకా విన్న కథలన్నీ ఒక ఎత్తు, ఈరోజు మీరు తెలుసుకోబోయే నిజాలు ఇంకో ఎత్తు. లెట్స్ డైవ్ ఇన్ టు ద గ్రేటెస్ట్ మైండ్ ఆఫ్ ఎన్జైటీ హిస్టరీ. ఆధునిక సివిల్ ఇంజనీర్లు ఈరోజు సముద్రంలో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, ఉదాహరణకు దుబాయ్లోని ఫామ్ ఐలాండ్స్ కడుతున్నారు. కానీ వేల సంవత్సరాల క్రితమే కృష్ణుడు ద్వారకను సముద్రం మధ్యలో ఎలా కట్టాడు? శత్రువులు భూమి మీద నుండి రాలేరు. ఒకవేళ సముద్రం గుండా రావాలన్నా అప్పట్లో అడ్వాన్స్డ్ నౌకలు లేవు. ఇది ఆయన ముందు చూపు.